వాగర్థాగమ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంది. అంటే వాక్కు బయటికి వచ్చింది అంటే అర్థం ఉంటుంది, అంతే కదండి. మనం ఏదైనా మాట్లాడాము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉండాలి అంటే మాట బయటికి రావాలి. శబ్దము అర్థము ఎలా అయితే ఒకదానికొకటి లేకుండా ఉండవో అలా కలిసిపోయినటువంటి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారము అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. అలా ఉండాలి భార్యాభర్తలు. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, నువ్వు లోపల ఉండద్దు, నేను బయట ఉండద్దు, ఇద్దరం కలిసి ఉండాలి. ఒకటే మాటలు కూడా ఉండకూడదుట. ఆవిడ అనుకున్నది గ్రహించి ఆయన చేయాలి, ఆయన చేసింది సంతోషము అని ఆవిడ అనాలి. ఇందులో ఏది కరెక్ట్ ఏదో ఆలోచిస్తే తెగదిది. ఆయన చేసింది ఆవిడ అనుకున్నట్టే, ఆవిడ అనుకున్నదే ఆయన చేయాలి. ఏది చేసినా ఆవిడకి చెప్పే చేస్తా, నీకేం తెలియదు ఊరుకో అంటే కుదరదు. ఏది చేసినా ఆవిడికి చెబితేనే అది ధర్మం అవుతుంది. ఆవిడికి చెప్పకుండా చేసిందే ధర్మకృతం అనుకోదు. ఒక్కడు కాశీ వెళ్ళి ఊళ్ళని తిరిగేసి వస్తాను, పుణ్యక్షేత్రాలు తిరిగానంటే ఏ ఉపయోగం లేదు. భార్యని కూడా తీసుకుని పెడితేనే యాత్ర. ఒక్కడో వెళ్ళొస్తే యాత్ర కాదు, కాలక్షేపం. ఏదో నదీ స్నానం చేసిన ఫలితము, శివదర్శనం చేసిన ఫలితము వస్తుంది, ఏదో కొంత పర్సెంట్ వస్తుంది, కానీ యాత్ర చేసిన ఫలితం రాదు. దంపతులు ఉన్నప్పుడు దంపతులు ఆవిడని కూడా తీసుకుని ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెళితేనే యాత్ర. అలా వెళ్ళి రావాలని. ఏమండి ఇవన్నీ